ఇప్పుడు మనం కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే అద్భుతమైనటువంటి పాఠ్యాంశం గురించి నేర్చుకుందాం. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఇంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు 245వ ఆర్టికల్ నుండి 300 క్యాపిటల్ ఏ అనే ఆర్టికల్ వరకు రాజ్యాంగంలో ప్రస్తావించబడినటువంటి కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే పాఠ్యాంశం గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలని 3 రకాలుగా విభజించవచ్చు. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు, కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు. రెండవది కేంద్ర రాష్ట్ర పరిపాలనా సంబంధాలు. మూడవది కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు. కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు, పరిపాలనా సంబంధాలు అనేవి రాజ్యాంగంలో 11వ భాగంలో ఉన్నాయి. ఆర్థిక సంబంధాలు అనేది 12వ భాగంలో ఉంటుంది. 12వ భాగంలో ఉంటుంది. చూడండి నాన్న, కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు, పరిపాలన సంబంధాలు, శాసన పరిపాలన సంబంధాలేమో 11వ భాగం, ఆర్థిక సంబంధాలేమో 12వ భాగంలో ఉంటాయి. శాసన సంబంధాలు 245వ ఆర్టికల్ నుండి 255వ ఆర్టికల్ వరకు ప్రస్తావించబడి ఉంది. పరిపాలనా సంబంధాలేమో 256 నుండి 263వ ప్రకరణ వరకు పేర్కొనబడి ఉంది. మరి ఆర్థిక సంబంధాలు 264 నుండి 300 క్యాపిటల్ ఏ వరకు ప్రస్తావించబడి ఉంది. సో కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు 245 to 55, పరిపాలనా సంబంధాలు 256 నుంచి 263, ఆర్థిక సంబంధాలు 264 to 300 క్యాపిటల్ ఏ. నేను ప్రారంభంలోనే చెప్పాను కదా, మొత్తం కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ ప్రకరణల మధ్యలో ఉన్నాయి? 245 to 300 క్యాపిటల్ ఏ. భాగం 11వ భాగం, 12వ భాగం సంయుక్తంగా ఉన్నవి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో 11వ భాగంలో శాసన పరిపాలనా సంబంధాలు, 12వ భాగంలో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి. మరి ఇందులో మొదటిది శాసన సంబంధాల గురించి మాట్లాడదాం. కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు. కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు చూడండి. కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఉన్నాయి? 11వ భాగంలో ఉన్నాయి. 11వ భాగం. ఆర్టికల్స్ ఇందాకే చెప్పా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 245 to 255 వరకు ఉన్నాయి. అవునా? 245 నుంచి 255 వరకు ఉన్నాయి అనే విషయాన్ని గమనించాలి. ఇకపోతే కేంద్ర రాష్ట్ర సంబంధాలలో నాన్న కేంద్రం ఏం చేయగలుగుతుంది అంటే నాన్న, కేంద్రము దేశం మొత్తానికి, దేశానికి వర్తించే చట్టాలు చేస్తుంది. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇది మొత్తం దేశానికి సంబంధించే చట్టాలు చేస్తుంది. ఒక్కసారి కేంద్రం చట్టం చేసిందంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అది ఇంప్లిమెంట్ అవుతుంది అనే విషయాన్ని గమనించాలి. అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్, కాశ్మీర్ నుండి కేరళ, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నిట్లో కూడా కేంద్ర చట్టం అనేది చెల్లుబాటు అవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము చేసే చట్టాలు రాష్ట్ర భూభాగానికి వర్తిస్తాయి. అంటే తెలంగాణ చేసే చట్టాలు కొడంగల్ నుంచి కోదాడ వరకు, ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు పూర్తిగా వర్తిస్తాయి. మొత్తం ఎంటైర్ తెలంగాణకు వర్తిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే చట్టాలు అనంతపురం బార్డర్ నుండి ఒడిస్సా బార్డర్, మన ఆంధ్ర ఒడిస్సా బార్డర్ ఏఓబి వరకు వర్తిస్తాయి. ఇటు పక్కన ఒడిస్సా
బార్డర్ నుండి, తెలంగాణ బార్డర్ నుండి అటుపక్కన సముద్ర తీరం వరకు, నెల్లూరు వరకు కూడా వర్తిస్తాయి. అంటే మొత్తం ఎంటైర్ ఆ జిల్లాలన్నీ కూడా. అలా రాష్ట్ర భూభాగ చట్టాలు రాష్ట్రం చేస్తుంది, దేశం మొత్తానికి వర్తించే చట్టాలు కేంద్రం చేస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అదేవిధంగా ఇక్కడ మరో మాటను మనం నేర్చుకోవాలి. ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్, ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అంటే ఇతర దేశాలలోని భూభాగాలకు కూడా వర్తించేలా భారత్ చట్టం చేయవచ్చు. అంటే ఒక భారతీయుడు, ఈ వ్యక్తి వేరే దేశానికి ఎక్కడికో వెళ్ళాడు, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి చట్టాలు భారత్ ప్రభుత్వం చేయగలుగుతుంది విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా. దాన్ని మనం ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అంటాం. ఉదాహరణకి ఎక్కడో ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ ఏడో ఉన్నాడు, ఆయనకు పౌరసత్వం ఎట్టియాలి, ఆయనకు పౌరసత్వం ఏ విధంగా చెల్లుతుందని ఇక్కడ కూర్చొని మనం చట్టం చేయొచ్చు ఎన్ఆర్ఐల గురించి. అంటే మన చట్టాలు వాళ్ళకు వర్తిస్తున్నాయి కదా, ఎన్ఆర్ఐలకు వర్తింపజేసేటట్టు మనం ఇక్కడ చట్టాలు చేయొచ్చు. దాన్నే ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అంటాం. ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్. అదేవిధంగా మరొక కాన్సెప్ట్ ఉంది ఇందులోనే, డాక్ట్రిన్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సస్. డాక్ట్రిన్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సస్. దీంట్లో భాగంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తను చేసే చట్టాలు ఇతర రాష్ట్రాల్లో కూడా వర్తించే విధంగా కూడా చేయొచ్చు. అంటే ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా మద్యం తరలించరాదని ఒక చట్టం చేసింది అనుకోండి, తెలంగాణ వాడైనా ఏపీలోకి వచ్చేటప్పుడు మద్యం తీసుకురాకూడదు. డాక్ట్రిన్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సస్, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా. ఈ విధంగా రాష్ట్ర చట్టాలు రాష్ట్రం, దేశ చట్టాలు కేంద్రం, అలా ప్రత్యేక సందర్భాల్లో మరి ఈ రకమైనటువంటి డాక్ట్రిన్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సస్ కానీ, మరి అదేవిధంగా ఎక్స్ట్రా లెజిస్లేషన్, ఎక్స్ట్రా జ్యూరిస్డిక్షనల్ ఆర్ టెరిటోరియల్ లెజిస్లేషన్ కానీ మనకు వర్తిస్తుంది. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని 246వ ఆర్టికల్లో 7వ షెడ్యూల్లో భారతదేశంలో అధికారాల పంపిణీ అనేది జరిగింది. అధికారాల పంపిణీ గుర్తుపెట్టుకోవాలి. ఈ అధికారాల పంపిణీ జాబితాల రూపంలో ఉంటుంది. వేటి రూపంలో ఉంటుందనా? జాబితాల రూపంలో ఉంటుంది. జాబితాల రూపంలో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట జాబితా. మొత్తం ఇప్పుడు మనకు ఉన్నటువంటి జాబితాలు ఎన్ని నానా? రెసిడ్యువరీ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్. అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట జాబితా. కేంద్ర జాబితా కేంద్రం మాత్రమే చట్టాలు చేస్తుంది. రాష్ట్ర జాబితా రాష్ట్రం మాత్రమే చట్టాలు చేస్తుంది. ఉమ్మడి జాబితా కేంద్రమైనా చేయవచ్చు చట్టాలు, రాష్ట్రమైనా చేయవచ్చు. అవశిష్ట జాబితా కేంద్రమే చట్టాలు చేసేదానికి అధికారం కలిగి ఉంటుంది. కేవలం పార్లమెంట్, కేంద్రం మాత్రమే చేయాలి అవశిష్ట జాబితా మీద. ఈ రకంగా జాబితాల వర్గీకరణ ఉంది. ఇందులో కేంద్ర రాష్ట్ర జాబితాలు 1919 చట్టం ద్వారానే ప్రారంభమయ్యాయి భారతదేశంలో. 1919 చట్టం ద్వారా, 1919 అనే చట్టం ద్వారా
కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అనేది ప్రారంభమైపోయింది. మరి ఉమ్మడి జాబితా ఆస్ట్రేలియాను ఆదర్శంగా తీసుకొని 1935 నుండి ప్రారంభించడం జరిగింది. అవశిష్ట జాబితాని కెనడాను ఆదర్శంగా తీసుకొని ప్రారంభించడం జరిగింది. అవశిష్ట జాబితాకు ఆదర్శం కెనడా అయితే ఉమ్మడి జాబితాకు ఆదర్శం ఆస్ట్రేలియా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా ఎవరి పనిని వారిని విభజించడాన్నే మనం అధికారాల పంపిణీ అన్నాం. ఇది 7వ షెడ్యూల్లో 246 అనే రాజ్యాంగ ప్రకరణలో ఉంది అని ప్రతి ఒక్కరు కూడాను గుర్తుపెట్టుకోవాలి. మరి 1 by 1 మాట్లాడదాం. మొదటిది కేంద్ర జాబితా. కేంద్ర జాబితా చూడండి, కేంద్ర జాబితా ఏంటండి? కేంద్ర జాబితా పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగములోని 246 క్లాజ్ 1 ప్రకరణలో పేర్కొనబడి ఉంది. 246 క్లాజ్ 1 కేంద్ర జాబితా. ఇందులో 98 అంశాలు ప్రస్తుతం ఉన్నాయి. ఆ మధ్య 100కు పోయినాయి, మళ్ళా 98కి వచ్చినాయి, 97కి వచ్చి మళ్ళా ఒకటి పెరిగి మొత్తం 98 అంశాలు ప్రస్తుతం మరి కేంద్ర జాబితాలో ఉన్నాయి. 246 క్లాజ్ 1 రాజ్యాంగంలోని ఆర్టికల్ కేంద్ర జాబితా గురించి చెప్తుంది. మరి కేంద్ర జాబితాలో ఉన్న అంశంపై చట్టాధికారం ఎవరిది? కేంద్రానిదే, అంటే పార్లమెంటుదే. గుర్తుపెట్టుకో. లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదించి రాష్ట్రపతి సంతకం పెడితే కేంద్ర జాబితాలోని అంశంపై చట్టం చేయొచ్చు. 98 అంశాలు ఉన్నాయి. అదే విధముగా కేంద్ర జాబితాలో కరెన్సీ అనేటటువంటి అంశం, విమాన రంగం అనేటటువంటి అంశం, ప్రామిసరీ నోట్లు అనే అంశం, దేశ రక్షణకు సంబంధించిన అంశం, రైల్వేలు అనే అంశం, తంతి తపాలా అనేటటువంటి అంశం, విదేశీ వ్యవహారాలు అనే అంశం, కాపీరైట్లు అనే అంశం, కాపీరైట్, పెట్రోలియం అనే అంశం, బీమా ఇన్సూరెన్స్ అనేటటువంటి అంశం, బ్యాంకింగ్ అనే అంశం, ఈ అన్నీ కూడాను కేంద్ర జాబితాలోనే ఉన్నాయి. ఇలాంటి 98 అంశాలు ఈరోజు కేంద్ర జాబితాలో ఉన్నాయి. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 98 అధికారాలను కలిగి ఉంది. 98 అంశాల పట్ల అధికారాన్ని కలిగి ఉంది. 98 అంశాల పట్ల చట్టాన్ని చేయగలదు. 246 క్లాజ్ 1 అనేటటువంటి ఆర్టికల్ ప్రకారం. కరెన్సీ ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని ముద్రిస్తారు. విమాన రంగం మనం చట్టాలు చేస్తాం, మా స్టేట్ లేదు కదా. ఇవన్నీ కూడా సెంట్రల్. కేంద్ర జాబితా చట్టాధికారం కేంద్రాందే. ఇక దీని తర్వాత రెండోది రాష్ట్ర జాబితా. రాష్ట్ర జాబితాలో చట్టాధికారం రాష్ట్రాందే ఉంటుంది. రాష్ట్రమే చట్టాలు చేస్తుంది. 246 ఆర్టికల్లో క్లాస్ 3 ప్రకారం రాష్ట్ర జాబితా ఉన్నది. ఇందులో దాదాపు 59 అంశాలు కలవు. 61 పోయినాయి, 59కి వచ్చినాయి. 59 అంశాలు రైట్ నౌ, ఈరోజు ఈ డేట్న మనకు 59 అంశాలు కలవు రాష్ట్ర జాబితాలో. చట్టం రాష్ట్రమే చేయాలి, నో డౌట్. అదేవిధంగా
గ్రంథాలయాలు, వ్యవసాయం, వైద్యం, నీటిపారుదల, అమ్మకపు పన్ను, పశుపోషణ, స్థానిక ప్రభుత్వాలు, శాంతి భద్రతలు, ఇలాంటి ఎన్నో అంశాలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే చట్టం చేయాలి. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్రం చట్టం చేస్తుంది. అదేవిధంగా ఉమ్మడి జాబితా, ఉమ్మడి జాబితాలో కేవలం ఏ అంశాలైతే పేర్కొనబడ్డాయో అవి ఉమ్మడిగా ఉంటాయి. కేంద్రమైన రాష్ట్రమైన చట్టం చేయొచ్చు, కేంద్రమైనా చేయొచ్చు, రాష్ట్రమైనా చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం అయినా చట్టం చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయినా చేయొచ్చు అండి. వీలుని బట్టి, అవసరాన్ని బట్టి, క్షేత్రబీజ ప్రాధాన్యాన్ని బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి, ముందుగా చిత్తశుద్ధిని బట్టి. మంచి చేయాలనుకోవాలా, ఆ మంచి చేయాలనుకునే చిత్తశుద్ధి ఉండాలా, దాన్ని బట్టి ఉమ్మడి జాబితా అనేది ఉంటుంది. ఉమ్మడి జాబితా గురించి 246 క్లాస్ 2 గురించి చెప్తా ఉంది. ఇవాళ ఇందులో 52 అంశాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. 52 ఐటమ్స్ ఆర్ దేర్ ఇన్ కాన్కరెంట్ లిస్ట్. ఉమ్మడి జాబితా ఆదర్శం ఆస్ట్రేలియా ఆల్రెడీ చెప్పా. ఇలాంటి ఉమ్మడి జాబితాలో విద్యుత్తు, అడవుల రక్షణ, వివాహం, విడాకులు, వివాహము, విడాకులు, ఆస్తి తగాదాలు, పరిశ్రమలు, కుటుంబ నియంత్రణ, విద్య, ఇలాంటి ఎన్నో అంశాలన్నీ కూడాను ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అంటే ఉమ్మడి జాబితాలో అంశం పైన కేంద్రమైనా చట్టం చేయొచ్చు, రాష్ట్రమైనా చట్టం చేయొచ్చు. ఒకవేళ ఆలోచన చేయండి, కేంద్రము రాష్ట్రము ఇద్దరు ఒకేసారి చట్టాలు చేశారనుకుంది, ఒకేసారి చట్టాలు చేశారు, ఎవరి చట్టం చెల్లుబాటు అవుతుంది? చెప్పండి, ఎవరి చట్టం చెల్లుబాటు అవుతుంది? కేంద్ర చట్టమే. రాష్ట్రపతి సంతకం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకో. రాష్ట్రపతి సంతకం కేంద్ర చట్టం మీద ఉంది, గవర్నర్ సంతకం రాష్ట్ర చట్టం మీద ఉంది. మరి ఎవరిది చెల్లాలి? రాష్ట్రపతి చట్టమే చెల్లుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వ చట్టమే చెల్లుతుంది. అది ఏ జాబితా మీద? ఉమ్మడి జాబితా మీద. ఏ అంశం మీద? ఒకే అంశం మీద ఇద్దరు చట్టం చేసినప్పుడు. ఈ రకంగా కేంద్ర జాబితా 98 అంశాలతో, రాష్ట్ర జాబితా 59 అంశాలతో, ఉమ్మడి జాబితా 52 అంశాలతో, 246 క్లాస్ 1 ప్రకారం కేంద్ర జాబితా, 246 క్లాస్ 3 ప్రకారం రాష్ట్ర జాబితా, 246 క్లాస్ 2 ప్రకారం ఉమ్మడి జాబితా ఇవాళ భారతదేశంలో ఉన్నాయి. అద్భుతంగా అధికారాల పంపిణీ ఉంది. చూడ్డానికి అమెరికాలో లాగా సమాఖ్య వ్యవస్థ ముందుకు పోతా ఉంది ఈ యొక్క అధికారాల పంపిణీ ద్వారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఆఫీసర్స్. ఇవన్నీ కాకుండా అవశిష్ట జాబితా 248 క్లాస్ 1 అవశిష్ట జాబితా, రెసిడ్యుయరీ లిస్ట్ అంటాం.
రెసిడ్యుయరీ లిస్ట్ అంటాం దీన్ని, అవశిష్ట జాబితా. ఏంటండి అవశిష్ట జాబితా? మరి ఆలోచన చేయాలి. కేంద్ర జాబితాలో కానీ, కేంద్ర జాబితా కానీ, రాష్ట్ర జాబితాలో కానీ, ఉమ్మడి జాబితాలో కానీ పేర్కొనని అంశాలు ఏవైనా ఉంటే అవి అవశిష్ట జాబితాలో వస్తాయి. అవశిష్ట జాబితాలో ఉన్నటువంటి అంశాల సంఖ్య 0. కొత్త అంశాలు ఏవైనా వస్తే అవి అవశిష్ట జాబితాలో ఉంటాయి. దాని తర్వాత అది కేంద్రం జాబితాలోకో, రాష్ట్ర జాబితాలోకి, ఉమ్మడి జాబితాలోకి తర్వాత పంపేస్తారు. కొత్త అంశాలు ఏవైనా ఉంటే అవశిష్ట జాబితాలో ఉంటాయి. అవశిష్ట జాబితా మీద చట్టాధికారం కేవలం పార్లమెంటు మాత్రమే కలిగి ఉంటుంది అని గమనించాలి. మరి ఇలాంటి ఈ అవశిష్ట జాబితాకు సంబంధించినటువంటి అంశాన్ని, పార్లమెంటు మాత్రమే చట్టం చేయగలిగినటువంటి అంశాన్ని, దేశ ప్రభుత్వాన్ని చేతుల్లోనే ఈ రకంగా అధికారం పెట్టేటటువంటి అంశాన్ని కెనడా నుంచి గ్రహించాము అని గుర్తుపెట్టుకోవాలి. విచ్ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ కెనడా. గుర్తుపెట్టుకో. ఈ రకంగా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఎంత గొప్ప నిర్మాణం అండి భారతదేశం. ఆలోచన చేయాలి. అరే వేరే నువ్వు డెవలప్ అయినాయని చెప్తున్న దేశానికి పోతే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా రెండే ఉన్నాయి, ఉమ్మడి జాబితా లేదు. ఇంకో దేశానికి పోతే, ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఫస్ట్ టైం పుట్టిన దేశానికి పోతే ఉత్త కేంద్ర జాబితానే ఉంది, రాష్ట్ర జాబితా లేదే. ఇంకో దేశానికి పోతే కేంద్ర జాబితా ఉంది, ఉమ్మడి జాబితా ఉంది, రాష్ట్ర జాబితా లేదే. ఇంకో దగ్గర రాష్ట్ర జాబితానే ఉంది, కేంద్ర జాబితా లేదే. ఎందుకు ఇంత వ్యత్యాసాలు? భారతదేశంలో చూడండి, కేంద్ర జాబితా ఉంటుంది, రాష్ట్ర జాబితా ఉంటుంది, కలిసి చేసుకోవడానికి ఉమ్మడి జాబితా ఉంటుంది, కొత్త అంశాల కోసం ఖాళీగా అవశిష్ట జాబితా కూడా ఉంది. ఎంత గొప్ప నిర్మాణం. అందుకే భారతదేశ రాజ్యాంగాన్ని మిశ్రమ రాజ్యాంగము అన్నాం. 7వ షెడ్యూల్లో కూడా మీరు ఇదే అంశాన్ని మనం గమనించవచ్చు. ఆలోచన చేయాలి. ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం ఇది. ఇక దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది కేంద్ర రాష్ట్ర పరిపాలనా సంబంధాలు. కేంద్ర రాష్ట్ర పరిపాలనా సంబంధాలు ఆల్రెడీ చెప్పాం, 11వ భాగంలో ఉన్నాయి అని చెప్పాం. 256వ ఆర్టికల్ నుంచి 263 వరకు ఉన్నటువంటి ఈ ప్రకరణల్లో ఉన్నాయి అని చెప్పుకున్నాం. అంటే శాసనపరమైనటువంటి సంబంధాలు, శాసన సంబంధాలు, అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనతో సంబంధమైనటువంటి అంశాలు ఈ అన్ని పరిపాలన సంబంధాల కిందకి వస్తాయి. ఇందులో అతి ప్రధానమైనది 263 ఆర్టికల్ ప్రకారము ఉన్నటువంటి అంతర్రాష్ట్రీయ మండలికి సంబంధించినటువంటి అంశం. అంతర్రాష్ట్రీయ మండలి, దీని గురించి మనము ఈ యొక్క వివరణ అంతా అయిన తర్వాత అంతర్రాష్ట్రీయ మండలి గురించి, జోనల్ కౌన్సిల్ గురించి మాట్లాడతాం. చాలా అద్భుతంగా ఉంటుంది. పాఠ్యాంశం మొత్తం వినాలే మీరు. ఇట్ ఈస్ ఫర్ జాబ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ సర్టిఫికేట్ కోర్స్. ఏమండి మీరు ఇప్పుడు క్లాస్ వింటే మీకు ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తారా? కొలువు జాబ్ వస్తుందండి. ఇది జాబ్ని తీసుకొచ్చేటటువంటి కోర్స్. ఇది మీరు క్లాస్ వింటుంది జాబ్ కోసం, నాట్ ఫర్ ఎనీ సర్టిఫికేట్. మీ భవిష్యత్తును మార్చే విధంగా ఎంత అద్భుతంగా, సరళంగా ఈ రకంగా మొత్తం ఒక అంశాలను మీకు ముందు తీసుకువచ్చి వివరంగా ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడాను జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ వినాలి. మన యాజమాన్యం, మన యాప్ వారు మీకు ఎంతో మరి అద్భుతమైనటువంటి సమాచారాన్ని ఇచ్చే ప్రక్రియ జరుగుతూ ఉంది ఇక్కడ. కాబట్టి మీరందరూ కూడాను యూటిలైజ్ చేసుకోవాలి. ఇది అంతర్రాష్ట్రీయ మండలి. ఇది ఏ సంబంధము అంటే కనుక పరిపాలనా సంబంధాల్లో భాగం. ఇక దీని తర్వాత కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు ఇది 12వ భాగంలో ఉన్నాయని చెప్పాం.
264 నుండి 300 క్యాపిటల్ ఏ ఆర్టికల్ మధ్యలో ఉందని చెప్పాం. ఎక్కడో చూసినట్టుంది కదా ఈ ఆర్టికల్ను. ఠక్కున గుర్తుకు రావాలి. ఆస్తి హక్కుకు చట్టబద్ధ రూపం ఇస్తున్నటువంటి ప్రకరణ కదా ఇది. అది వరకు ఇది ప్రాథమిక హక్కుల్లో ఉంది కదా 31వ ఆర్టికల్లో. దాన్ని మరి చట్టబద్ధ హక్కుగా మార్చడం కోసం చేర్చినటువంటి ప్రకరణ 300 క్యాపిటల్ ఏ భాగంలో ఉంది? 12వ భాగం. ప్రాథమిక హక్కులు 31వ ఆర్టికల్ దగ్గర కూడా నేను చెప్పా, చూడండి ఒకసారి చెక్ చేయండి. అంటే అద్భుతమైనటువంటి సమాచారం, లింకప్ ఉన్నటువంటి సమాచారం. అదేవిధంగా కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన పన్ను విధించే అధికారం, కేవలం పన్ను విధించే అధికారం కేంద్రానికే ఉంటుంది. రైల్వే ఉందండి, రైలు టికెట్ మీద పన్నేయాలి. ఎవరెత్తా? రాష్ట్రం వేస్తుందా, కేంద్రం వేస్తుందా? కేంద్ర జాబితా కాబట్టి కేంద్రం వేసేస్తుంది, సింపుల్. మరి అదే ఇప్పుడు రాష్ట్ర జాబితా ఉంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపై పన్ను విధించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రానికే ఉంది. స్థానిక ప్రభుత్వాలు రాష్ట్ర జాబితా, ఊళ్ళలో నీటి పన్ను, ఇంటి పన్ను ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తాం మనం? రాష్ట్ర ప్రభుత్వం. అంటే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్రం పన్నులు విధిస్తుంది, కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్రం పన్ను విధిస్తుంది. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశంపై పన్ను అధికారము, పన్ను విధించే అధికారము కేంద్రానికి ఉంటుంది, రాష్ట్రానికి ఉంటుంది. ఈ రకంగా మరి ఆలోచన చేయాలి. మరి మీరు ఆలోచన చేయండి. ఈ కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల్లోనే 266వ ఆర్టికల్, 267వ ఆర్టికల్ గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. 266వ ఆర్టికల్ సంఘటిత నిధి గురించి చెప్తా ఉంది. 267వ ఆర్టికల్ అగాంతుక నిధి గురించి చెప్తా ఉంది. అగాంతుక నిధి, సంఘటిత నిధిని మనం ఇంగ్లీష్లో కన్సాలిడేటెడ్ ఫండ్ అంటాం. అగాంతుక నిధిని మనం కంటింజెన్సీ ఫండ్ అంటాం. చూడు, కన్సాలిడేటెడ్ ఫండ్ మరి కంటింజెన్సీ ఫండ్ అంటాం. సంఘటిత నిధి, అగాంతుక నిధి. మరి 266వ ఆర్టికల్ ప్రకారం సంఘటిత నిధి కేంద్రానికి సంబంధించి ఉంటే 266 క్లాజ్ 1 ప్రకారం రాష్ట్రానికి సంబంధించినటువంటి సంఘటిత నిధి ఉంటుంది. కేంద్ర సంఘటిత నిధి 266వ ఆర్టికల్ అయితే రాష్ట్ర సంఘటన నిధి 266 క్లాస్ 1. అగాంతుక నిధిలో కేంద్ర అగాంతుక నిధి 267 ఆర్టికల్ అయితే రాష్ట్ర అగాంతుక నిధి 267 క్లాస్ 1. అనుకోని ఖర్చులు ఎదురైతే అగాంతుక నిధి నుండి డబ్బులు వాడుకోవాలా? ప్రతిరోజు డే బై డే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ప్రభుత్వం యొక్క వ్యయం, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ప్రభుత్వానికి వచ్చే వ్యయం, ఇవన్నిటిని కూడా మెయింటైన్ చేసేటటువంటి నిధి సంఘటిత నిధి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, జీతాలు ఇవ్వాలి, కేంద్ర సంఘటిత నిధి నుంచి ఇస్తారండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాష్ట్ర సంఘటిత నుండి ఇస్తారు. అనుకోని విపత్తులు, సునామీలు, వరదలు, భూకంపాలు, తుఫాన్లు ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడు అగాంతుక నిధి నుండి డబ్బులు తీసుకుంటారండి. ఇంత గొప్ప నిర్మాణం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న చందాన భారతదేశంలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఆర్థిక సంబంధాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు. అలాగే ఈ ఆర్థిక అధికారాల్లో భాగంగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయ పంపిణీ గురించి నేర్చుకుందాం. పన్నుల ద్వారా వచ్చే ఆదాయ పంపిణీ అద్భుతమైనటువంటి, ఏ విధంగా పన్నులు, దాని ద్వారా వచ్చే ఆదాయం ఏ విధంగా ఉంది, ఏం కథ అనేది మనం ఇక్కడ పూర్తిగా ఈరోజు మనం చర్చిస్తాం. ఇందులో 268వ ఆర్టికల్ ఏం చెప్తా ఉంది అంటే కనుక, కేంద్రము విధించి, కేంద్రము వసూలు చేసి, రాష్ట్రము వసూలు చేసి రాష్ట్రం అనుభవించుకునే పన్నుల గురించి చెప్తా ఉంది. 268 ఏం చెప్తుంది? కేంద్రం విధిస్తుంది,
రాష్ట్రం వసూలు చేసుకుంటుంది, రాష్ట్రమే వాడుకుంటుంది. అలాంటి పన్నుల గురించి చెప్తా ఉంది 268 ఆర్టికల్. ఎకనామిక్స్లో ఇవన్నీ వస్తాయి మీకు చాలా విపులంగా. మనం ఏంటంటే రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ప్రొవిజన్స్ అంతే. దాని తర్వాత ఆర్టికల్ 268A కేంద్రం విధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసుకునే నిధుల గురించి. చూడండి, కేంద్రం విధిస్తుంది, వచ్చిన పన్నులు కేంద్ర రాష్ట్రాలు ఇద్దరు ఉపయోగించుకుంటారు. ఉదాహరణకి సర్వీస్ ట్యాక్స్ ఉంది, సర్వీస్ ట్యాక్స్ చూడండి కేంద్రం విధిస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు పంచుకుంటారు కదా. హోటల్కి వెళ్తాం, 4% సర్వీస్ ట్యాక్స్ కడతాం, 2 స్టేట్కి వస్తుంది, 2 సెంట్రల్కి వస్తుంది. అంటే ఈ రకంగా కేంద్రం విధించి ఇద్దరు పంచుకునే పన్నులు. అదేవిధంగా 269 మన్నించాలి, 269వ ఆర్టికల్ ప్రకారం కేంద్రం విధించి కేంద్రమే వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి మరి ఆర్థిక వనరులు పన్నులు కూడా ఉన్నాయి. సో 68 ఏమో కేంద్రం విధిస్తుంది, రాష్ట్రం వసూలు చేసుకొని రాష్ట్రం వాడుకుంటుంది. 268 ఏమో కేంద్రం విధించి కేంద్ర రాష్ట్రాలు ఇద్దరు పంచుకుంటాయి. 269 ఏం చెప్తుంది? కేంద్రం విధించి కేంద్రం వసూలు చేసి రాష్ట్రం చేతుల్లో పెడుతుందంట. అంటే అలాంటి పన్నులు కూడా, ఇవన్నీ కూడాను ఆర్థిక అధికారాల్లో భాగంగా గుర్తుపెట్టుకోవాలి. 268, 268A, 269. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్లు, ఎయిడ్ అంటే సహాయం కదండి. ఎస్, రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అంటాం. అంటే ఎయిడ్ అదనంగా ఇవ్వడం, అదనంగా ఇచ్చేటటువంటి నిధులు. ఏమంటే ఒక రాష్ట్రానికి ప్రత్యేక అవసరం ఉంది, కేంద్రాన్ని నుంచి నిధులు కావాలి, ఇస్తుంది. కొన్ని ప్రత్యేక అవసరాలు ఉన్నాయి రాష్ట్రానికి, ఇస్తుంది. ప్రణాళికా సంఘం వారు, అదే ఆర్థిక సంఘం వారు సిఫారసు చేశారు, ఇస్తుంది. అలా కొన్ని రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ వస్తాయి. వాటి గురించి ఉన్నటువంటి ప్రొవిజన్స్ గురించి మాట్లాడదాం. మొదటిది 275వ ఆర్టికల్ ఏం చెప్తా ఉందంటే, ఆర్థిక అవసరాలు గల రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ల గురించి మాట్లాడదాం. ఆర్థిక అవసరాలు గల రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్. ఉదాహరణకి ఏదైనా రాష్ట్రం బాగా అప్పుల్లో ఉండింది, రాష్ట్రంలో బాగా కరువు కాటకం ఉండింది, దేశంతో పోలిస్తే ఆహార లభ్యత తక్కువగా ఉంది, దేశంతో పోలిస్తే అక్షరాస్యత తక్కువగా ఉంది, దేశంతో పోలిస్తే భోజనం చాలా ఇబ్బందిగా ఉండింది, పేదరికం ఎక్కువగా ఉండింది. అలాంటి రాష్ట్రాలకు ప్రభుత్వం మరి 275 ఆర్టికల్ ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఇస్తుంది. రెండోది 282వ ఆర్టికల్ ప్రకారం కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసు ఆధారంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఇస్తుంది. చెప్తాది, ఏమండి మీరు పలానా రాష్ట్రానికి 32% ఇస్తున్నారు, వద్దు 42 ఇవ్వండి, పేదరికంలో ఉన్నారు, ఇచ్చేస్తుంది. ఫలానా రాష్ట్రానికి మీరు 28% వాటా ఇస్తా ఉన్నారు పన్నుల్లో, అది సరిపోదు, 32% ఇవ్వండి, ఇచ్చేస్తుంది. అంటే ఆర్థిక సంఘం సిఫారసు ఆధారంగా రాష్ట్రాలకు ఇచ్చేది 282, ప్రత్యేక అవసరాల కారణంగా రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్లు 275, ప్రత్యేక అవసరాలు 282 బై ద అడ్వైజ్ ఆఫ్ కేంద్ర ఆర్థిక సంఘం. ఆ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల్లో భాగంగా జిఎస్టి గురించి కూడా మాట్లాడాలి. గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ట్యాక్స్, ఒక దేశం ఒక పన్ను విధానం జిఎస్టి. జిఎస్టికి సంబంధించి 279A అనే ప్రకరణను చేర్చడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నగరంలో ఉంది. ఆర్టికల్ ఏమో 279A, జిఎస్టి కార్యాలయం ఏమో ఢిల్లీలో ఉంది. మరి జిఎస్టికి
కారణభూతమైనటువంటి రాజ్యాంగ సవరణ 101వ రాజ్యాంగ సవరణ 2016 అని. ఇదే 2016లో ఆంధ్రాలో జరిగిన గ్రూప్ 2లో, తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 2లో కూడా జిఎస్టీ గురించి బిల్లు. అసలు ఏ ఎగ్జామ్ అయినా తీసుకో, ఈవెన్ ఎస్ఐ, కానిస్టేబుల్, విఆర్ఓ, గ్రామ సచివాలయం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ పరీక్ష జరిగినా జిఎస్టీ గురించి పక్కా బిట్టు, వితౌట్ ఎనీ డౌట్. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 279A ఆర్టికల్ని సృష్టించి జిఎస్టీని తీసుకొచ్చినారు. జిఎస్టీ నినాదం ఏంది అని అడుగుతాడు, 1 నేషన్ 1 ట్యాక్స్. మరి దీనికి చైర్మన్ గా కేంద్ర ఆర్థిక మంత్రి ఉంటారు, అంటే నిర్మలా సీతారామన్ గారు ఉంటారు దీనికి జిఎస్టీకి చైర్మన్ గా. మరి ఇందులో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి ఎవరైనా ఉంటే వారు, రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. జిఎస్టీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు. ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం అండి. దేశంలో పన్నుల విషయానికి సంబంధించి స్లాబులను నిర్ణయించడం కానీ, స్లాబులకు సంబంధించినటువంటి పూర్తి మార్పు చేర్పులకు జిఎస్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఏ అంశాన్ని ఇందులో పెట్రోలియంని జిఎస్టీలో పెడతామన్నారు, ఇంకా పెట్టలేదండి. నిర్ణయాలు జరుగుతున్నాయి దాని మీద. రేపొద్దున పెట్టిన ఆశ్చర్యపోవడానికి లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని అనిపించుకుంటే జిఎస్టీలో పెడుతుంది, ఖచ్చితంగా ఒక స్లాబ్లోకి వస్తుంది. అది అంటే అత్యధిక పన్నులు వసూలు చేయకుండా ఒక క్రమ పద్ధతి ప్రకారం ఇటుక దగ్గర నుంచి ఇండస్ట్రీస్ వరకు పూర్తి స్థాయిలో జిఎస్టీ విభాగంలోకి రావడం జరిగింది. 1 నేషన్ 1 ట్యాక్స్. ఇది జిఎస్టీకి సంబంధించినటువంటి అంశం. ఇకపోతే కేంద్ర ఆర్థిక సంఘం గురించి మాట్లాడదాం. కేంద్ర ఆర్థిక సంఘం సెంట్రల్ ఫినాన్స్ కమిషన్, యూనియన్ ఫినాన్స్ కమిషన్ రాజ్యాంగంలోని 280వ ఆర్టికల్ ప్రకారం ఏర్పడుతుంది. 280 ఆర్టికల్ ప్రకారం ఏర్పడుతుంది. మరి కేంద్ర ఆర్థిక సంఘాన్ని 280 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ నెంబర్ ఎంత? 280. మరి కేంద్ర ఆర్థిక సంఘం 5 సంవత్సరాల పదవీ కాలాన్ని కలిగి ఉంటుంది. మరి కేంద్ర ఆర్థిక సంఘం ఏం చేస్తుంది అంటే నాన్న, రాష్ట్రాల వాటాలకు సంబంధించి సిఫారసులు చేస్తుంది. రాష్ట్రాల వాటాలకు సంబంధించినటువంటి సిఫారసులు నేను ఇందాక చెప్పాను కదా, ప్రత్యేక మరి సిఫారసు ద్వారా, ఆర్థిక సంఘం సిఫారసు ద్వారా గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ వస్తాయని చెప్పలేదా? అంటే ఆ రకంగా కూడా రాష్ట్రాలకు ఎంత వాటా ఇవ్వాలి, మరి ఈశాన్య రాష్ట్రాలకి. అందుకే మీరు చూడండి, కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఫస్ట్ పోతారు, ముఖ్యమంత్రి గారు వారిని కలుస్తారు. వారిని కలిసి వారికి నమస్కారం పెట్టి వారితో చర్చించి, సార్ మాకు ఇంత వాటా రావాలి, ఇంకా రాలేదు, మాకు ఇంత ఖర్చు ఉన్నది, కేంద్రం నుంచి కేవలం ఇంతే వస్తున్నది, కొంచెం మీరు చూడండి సార్, మీరు సిఫారసు చేయండి అని విన్నపాలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ రకంగా ఈ కేంద్ర ఆర్థిక సంఘం అనేది 5 ఏళ్లకు ఒక్కసారి రాష్ట్రపతి చేత నియమించబడుతుంది. చైర్మన్ గారు విశేష అపారమైన అనుభవం ఉన్నటువంటి మరి ఆర్థిక నిపుణులై ఉంటారు. వీరందరూ కూడాను కేంద్ర ఆర్థిక సంఘంలో రాష్ట్రపతి నియమించబడతారు. 5 ఏళ్ల పదవీ కాలం కోసం నియమించబడతారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి గ్రాంట్ ఎయిడ్ ఇన్ల గురించి కానీ, అదేవిధంగా రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల గురించి కానీ, రాష్ట్రాలకు మనం ఇవ్వాల్సినటువంటి హక్కుల గురించి, ఆర్థిక హక్కుల గురించి ఈ కేంద్ర ఆర్థిక సంఘం పనిచేస్తుంది అని గుర్తు పెట్టుకోవాలి. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. ఇక కేంద్ర ఆర్థిక సంఘం ఆర్టికల్ 281 ప్రకారం నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తారు. మొత్తం ఒక నివేదిక అలా తీసుకొని వచ్చి, సార్ రాష్ట్రపతి గారు తీసుకోండి అని రాష్ట్రపతికి నివేదిస్తారు. ఆ నివేదికను రాష్ట్రపతి గారు పార్లమెంట్లో ప్రవేశపెడతారు.
క్లియర్గా ఉంటుంది, లెక్క అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కొన్ని సిద్ధాంతాల గురించి మాట్లాడదాం. సిద్ధాంతాలు. సో దానికన్నా ముందు మనం ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఒకసారి మళ్ళీ వల్లెవేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మొదటిది చూడండి, జాబితాల రూపంలో అధికారాలు విభజించబడ్డాయని చెప్పాం. చూడండి ఒకసారి, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట జాబితా. కేంద్ర జాబితా గురించి 246 క్లాస్ 1 చెప్తా ఉంది. రాష్ట్ర జాబితా గురించి 246 క్లాస్ 3 చెప్తా ఉంది. ఉమ్మడి జాబితా గురించి 246 క్లాస్ 2 చెప్తా ఉంది. అవశిష్ట జాబితా గురించి 248 ఆర్టికల్ చెప్తా ఉంది. మరి కేంద్ర జాబితా మీద చట్టాధికారం కేంద్రాందే, రాష్ట్ర జాబితా మీద చట్టాధికారం రాష్ట్రాందే. 59 అంశాలు చూడండి, కేంద్ర జాబితాలో 98 అంశాలు, రాష్ట్ర జాబితాలో 59 అంశాలు, ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్ నౌ ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి జాబితా మీద కేంద్రమైనా చట్టం చేయొచ్చు, రాష్ట్రమైనా చట్టం చేయొచ్చు, కానీ ఎవరు చేసినా కేంద్ర చట్టమే చెల్లుబాటు అవుతుంది. అంటే ఒకేసారి ఇద్దరు చేస్తే కేంద్రమే చెల్లుబాటు అవుతుంది. అవశిష్ట జాబితా మరి పార్లమెంటు చట్టాలు చేయగలుగుతుంది, కెనడాను ఆదర్శంగా తీసుకున్నాం అని చెప్పాం. పరిపాలనా సంబంధాలు 11వ భాగం 256 to 263 అన్నాం. అద్భుతమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రకరణ, అంతర్రాష్ట్రీయ మండలి చర్చ తర్వాతకు వస్తుంది. ఇకపోతే ఆర్థిక సంబంధాల్లో భాగంగా పన్నులు కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్రం, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్రం, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై ఇరువురు మరి పన్నులు విధించొచ్చని చెప్పాం. నిధులు 2 రకాలు, 266 సంఘటిత నిధి, 267 అగాంతుక నిధి గురించి చెప్పాం. సంఘటిత నిధి 2 రకాలని చెప్పాం, కేంద్ర సంఘటిత నిధి, రాష్ట్ర సంఘటిత నిధి. అగాంతుక నిధి కూడా కేవలం అంటే అగాంతుక నిధి కూడా సేమ్ అలాగే ఉంటుంది, కేంద్ర రాష్ట్ర. అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు అగాంతుక నిధి, మరి డైలీ అకౌంట్ అంటే డైలీ ఖర్చులకు సంబంధించినటువంటిది నిధి సంఘటిత నిధి. మరి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తీసుకుంటే కనుక 268 కేంద్రం విధించి రాష్ట్రం వసూలు చేసి రాష్ట్రం వాడుకునేది. 268 తీసుకుంటే కేంద్రం విధించి పూర్తి స్థాయిలో కేంద్రం రాష్ట్రం ఇద్దరు వాడుకునేది. 269కి సంబంధించి కేంద్రం విధించి కేంద్రం వసూలు చేసి రాష్ట్రానికి ఇచ్చేటటువంటి పన్నులు. తర్వాత గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ గురించి చెప్పుకున్నాం, జిఎస్టీ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కేంద్ర ఆర్థిక సంఘం గురించి కూడా 280 ఏమో ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి, 281 ఏమో నివేదికలు రాష్ట్రపతికి ఇస్తుంది అని చెప్పుకున్నాం. లేకపోతే కొన్ని అద్భుతమైనటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. సో సిద్ధాంతాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సిద్ధాంతాల గురించి మనం మాట్లాడదాం. అందులో మొదటి సిద్ధాంతం మనం డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అనే సిద్ధాంతం గురించి మనం మాట్లాడదాం. మై డియర్ ఆఫీసర్స్, డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ ఎంత గమ్మత్తైన సిద్ధాంతం అంటే, ఇది ఏం చెప్తుంది అంటే, కొన్ని ప్రభుత్వాలు నిజంగా కూడా ఇట్లా వ్యవహరిస్తాయండి, లేదనడానికి లేదు, బరాబర్ ఇట్లా వ్యవహరిస్తుంటాయి. ఎట్లా అంటే, ప్రభుత్వం చేసేటటువంటి ఒక చట్టం ఉంది, సంథింగ్, ఇది ఎక్స్ అనే చట్టం అనుకుందాం, ఇది ఎక్స్ అనేటటువంటి చట్టము. ఈ ఎక్స్ అనే చట్టం బయటకు చూడ్డానికేమో ప్రజా ప్రయోజనాలు ఉన్నట్లు కనపడుతుంది. చూడ్డానికి చట్టం ఎలా కనపడుతుంది? ఎక్స్ అనే చట్టం ఇది మొత్తం కూడాను మరి ప్రజల కోసమే, ఈ చట్టం యొక్క మెయిన్ ఉద్దేశం ప్రజల కోసమే, ప్రజా ప్రయోజనాలు ఉన్నట్లు ఈ చట్టంలో నీకు కనపడుతుంది. కానీ అంతర్గతంగా ప్రభుత్వాల యొక్క దురుద్దేశం ఉందనుకోండి, అలాంటి చట్టాలు చెల్లవు అని డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ చెప్తా ఉంది. కలరబుల్ లెజిస్లేషన్ ఏం చెప్తా ఉంది అంటే కనుక, బయటికేమో ప్రజా ప్రయోజనాలు ఉన్నట్టు, లోపలేమో స్వప్రయోజనాలు ఉండేటటువంటి చట్టాలు చెల్లబడవు అని ఈ సిద్ధాంతం తెలుపుతా ఉన్నది. వాళ్ళని అడగండి ప్రభుత్వాన్ని, వాళ్ళు ఏమంటారు? ఏమండి ఇది ప్రజల కోసమే చేశామంటారు, లోపలేమో వాళ్ళ కోసం, వాళ్ళ బినామీ కంపెనీల కోసం, వాళ్ళ యొక్క స్వప్రయోజనాలు ఉన్నాయనుకోండి, అలాంటి చట్టాలు
చెల్లబడవు అని డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ మనకు చెబుతా ఉంది. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతంగా చెప్తాం, డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్. ఇక దీని తర్వాత రెండో సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ రెపుగ్నెన్సీ. డాక్ట్రిన్ ఆఫ్ రెపుగ్నెన్సీ ఏంటండి ఇది? డాక్ట్రిన్ ఆఫ్ రెపుగ్నెన్సీ ఏం చెప్తుంది అంటేనండి, ఏదేని ఒక సందర్భంలో ఒక అంశాన్ని నిలిపివేసి మరో అంశాన్ని ప్రారంభించుట లేదా కొనసాగించుటను మనం డాక్ట్రిన్ ఆఫ్ రెపుగ్నెన్సీ అంటాం. ఉదాహరణకు ఉమ్మడి జాబితా ఉంది. ఉమ్మడి జాబితా మనం జాబితాల వద్ద నేర్చుకున్నాం. ఉమ్మడి జాబితా చట్టాధికారం ఎవరికి ఉంటుంది? కేంద్రానిది ఉంటుంది, రాష్ట్రానిది ఉంటుంది. కేంద్రానిది ఉంటుంది, రాష్ట్రానిది ఉంటుంది కదా. అంటే కేంద్రమైనా చట్టం చేయొచ్చు, రాష్ట్రమైనా చట్టం చేయొచ్చు కదా. ఒకేసారి విద్య అనే టాపిక్ మీద కేంద్ర ప్రభుత్వం ఎక్స్ అనే చట్టాన్ని, రాష్ట్ర ప్రభుత్వం వై అనే చట్టాన్ని చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏమో ఎక్స్ అనే చట్టాన్ని చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏమో వై అనేటటువంటి చట్టాన్ని చేసింది. టాపిక్ ఒకటే, విద్య. అది ఏ జాబితాలో ఉంది? ఉమ్మడి జాబితాలోనే ఉంది. సో ఉమ్మడి జాబితాలో ఉన్న ఒక అంశం మీద రెండు ప్రభుత్వాలు ఒకే కాలంలో చట్టం చేస్తే, ఏకకాలంలో చట్టం చేస్తే మరి ఎవరిది చెల్లుబాటు అవుతుందని చెప్పాం? కేంద్రంది చెల్లుబాటు అవుతుంది కదా, కేంద్ర చట్టం అమల్లోకి వస్తుంది కదా. అంటే నువ్వు రాష్ట్ర చట్టాన్ని ఆపివేసి కేంద్ర చట్టాన్ని కొనసాగిస్తున్నావు. దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ రెపుగ్నెన్సీ అంటాం, గుర్తుపెట్టుకో. ఒక దాన్ని ఆపి మరో దాన్ని కంటిన్యూ చేయడం, ఒక చట్టాన్ని కంట్రోల్ చేసి లేదా ఆపి మరి మరో చట్టాన్ని ముందుకు తీసుకెళ్ళడం, దాన్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ రెపుగ్నెన్సీ అని అంటాం, గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఎంత గొప్ప చట్టం, ఎంత గొప్ప డాక్ట్రిన్, ఎంత గొప్ప సిద్ధాంతం. అదేవిధంగా మూడోది డాక్ట్రిన్ ఆఫ్ ఇమ్యూనిటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. డాక్ట్రిన్ ఆఫ్ ఇమ్యూనిటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. సార్ ఏంటి ఇమ్యూనిటీ అంటే ఏంది? ఇదేమో మెడికల్ పదం ఈడ వాడినారు పెద్ద మనుషులు అన్నట్టుగా మీకు డౌట్ వస్తుంది. ఇన్స్ట్రుమెంట్స్, డాక్ట్రిన్ ఆఫ్ ఇమ్యూనిటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఇన్స్ట్రుమెంటాలిటీస్. సార్ ఏంటి సిద్ధాంతం అంటే కనుక ఆలోచన చేయండి. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో, ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిపైన పన్నులు లేకుండా ఒక ఒప్పందానికి రావడాన్ని మనం ఏమనాలి అంటే కనుక డాక్ట్రిన్ ఆఫ్ ఇమ్యూనిటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంటాలిటీస్ లేదా ఇన్స్ట్రుమెంట్స్ అంటున్నాను. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏం చేస్తాయంటే వాటి ఆస్తులపై పన్నులు రద్దు చేసుకుంటాయి. ఉదాహరణకి ఒక కేంద్ర ప్రభుత్వ ఆఫీసు రాష్ట్రంలో ఉన్నదనుకోండి, దాని ఆస్తి మీద పన్ను లేకుండా రాష్ట్రం చూసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా కార్యాలయం కేంద్రంలో ఉందనుకోండి, ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కార్యాలయం ఢిల్లీలో ఉంది, లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక కార్యాలయం ఢిల్లీలో ఉంది. అక్కడ ఆస్తి పన్ను లేకుండా దానికి రిలాక్సేషన్ ఇవ్వడం. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఇద్దరు ఒక అవగాహనలోకి వచ్చి వాటి ఆస్తులపై పన్నులు లేకుండా చేసుకునేటటువంటి ఆ ఇమ్యూనిటీని మనం ఏమనాలి అంటే డాక్ట్రిన్ ఆఫ్ ఇమ్యూనిటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంటాలిటీస్ అని అంటాం. కలరబుల్ లెజిస్లేషన్ అంటేనేమో ప్రజా ప్రయోజనాలు బయటికి చూపించి లోపల స్వప్రయోజనాలు ఉండే చట్టాలు చెల్లవని చెప్తుంది. అదేవిధంగా డాక్ట్రిన్ ఆఫ్ రెపుగ్నెన్సీ ఏమో ఓ చట్టాన్ని ఆపి మరో చట్టాన్ని ఇంప్లిమెంట్ ఏ విధంగా చేయాలో చెప్తుంది. డాక్ట్రిన్ ఆఫ్ ఇమ్యూనిటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంటాలిటీస్ ఏం చెప్తా ఉంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవగాహనలోకి వచ్చి కనుక మరి వాటి యొక్క పన్నులను దూరం చేసుకోవచ్చు అని చెప్తా ఉంది.
అదేవిధంగా డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్సెస్, డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్సెస్. చూడండి, ఇది మొత్తం ఉన్నటువంటి సిద్ధాంతాల్లోనే అతి ముఖ్యమైనటువంటిది. ముఖర్జీ వర్సెస్ బెంగాల్ అనేటటువంటి స్టేట్ ఆఫ్ బెంగాల్ అనేటటువంటి కేసులో కూడా ఈ డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్సెస్ యొక్క ప్రస్తావన వచ్చింది. అసలు ఏంటి ఈ సిద్ధాంతం, ఏం చెప్తా ఉంది ఈ సిద్ధాంతం అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్సెస్ ఏం చెప్తా ఉంది అంటే కనుక, ఉదాహరణకి కేంద్ర జాబితా ఉంది. కేంద్ర జాబితాలో ప్రామిసరీ నోట్లు అనేటటువంటి ఒక టాపిక్ ఉంది అని అనుకోండి. ప్రామిసరీ నోట్లు, ఎస్, ద ఎంట్రీ ఇస్ దేర్. ప్రామిసరీ నోట్లు అనే అంశం కేంద్ర జాబితా. అదేవిధంగా రాష్ట్ర జాబితాలో వడ్డీ వ్యాపారం అనే అంశం ఉంది, మీకు తెలుసు. వడ్డీ వ్యాపారం ఏమో రాష్ట్ర జాబితా, మరి వడ్డీ తీసుకునేటప్పుడు మనం రాస్తాం కదా కాగితం, ప్రామిసరీ నోటు, అదేమో కేంద్ర జాబితా. ఉదాహరణకి రాష్ట్ర జాబితా మీద రాష్ట్రం చట్టం చేయొచ్చుగా, అంటే వడ్డీ వ్యాపారం మీద చట్టం చేయొచ్చుగా. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ వ్యాపారం మీద, మనీ లాండరింగ్ మీద చట్టం చేసేటప్పుడు ఆ వడ్డీ వ్యాపార చట్టంలో ప్రామిసరీ నోట్లు అనే అంశం మీద కొద్దిగా నియంత్రణ విధించింది అనుకోండి రాష్ట్రం. ఐ రిపీట్ అగైన్, రాష్ట్ర జాబితా మీద చట్టాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం ఇలా చట్టం వడ్డీ వ్యాపారం అనేటటువంటి ఒక టాపిక్ మీద చేసేటప్పుడు దానికి రిలేటెడ్ కేంద్ర జాబితాలో ఉన్న మరో అంశం మీద అది కొద్దిగా ప్రభావితాన్ని చూపించింది. అంటే ఓవర్ ల్యాప్ అంటాం నాన్న, ఓవర్ ల్యాప్ అయిపోయింది అక్కడ. ఓవర్ ల్యాప్ అంటే రెండు జాబితాలు, అంటే ఒక జాబితా మీద చేసిన చట్టం అనేది మరో జాబితాలో ఉన్న ఒక అంశాన్ని ప్రభావితం చేసేటట్టు. ఇప్పుడు ఆ చట్టం చెల్లుతుందా చెల్లదా, దానికి సంబంధించిన సిద్ధాంతమే డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్సెస్. ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, చూడండి జాగ్రత్తగా వినాలి. ఒక జాబితాలోని అంశముపై చట్టము చేసేటప్పుడు లేదా చట్టము చేసిన ఒక జాబితాలోని అంశంపై చట్టం చేసిన అది మరో జాబితాలోని అంశముపై ప్రభావం చూపిస్తే, మరో జాబితాలోని అంశంపై ప్రభావం చూపిస్తే అది ధనాత్మక ప్రభావం అయితే చట్టము చెల్లుతుంది. అది రుణాత్మక ప్రభావం అయితే, నెగిటివ్ ఎఫెక్ట్ అయితే చట్టం చెల్లదు. జాగ్రత్తగా వినండి. ఒక జాబితాలో ఉదాహరణకు చూడు, ఇగో ఇక్కడ ఈ జాబితాలో ఉన్న అంశంపై నువ్వు చట్టం చేసినావు, అది అనుకోకుండా పుసుకున ఈ జాబితాలో ఉన్న అంశం మీద ప్రభావితం చూపిస్తుంది. ఆ ప్రభావం ధనాత్మక ప్రభావం, పాజిటివ్ ప్రభావం అయితే ఏం కాదు, చట్టం చెల్లుతుంది. ఒకవేళ ఇక్కడ ఈ అంశం కోసం చేసిన చట్టం ఈ అంశంలో ఉన్నటువంటి చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించేటట్టుగా రుణాత్మక ప్రభావం ఇచ్చేటట్టుగా ఉందనుకోండి, చట్టం చెల్లదు. If it is a positive effect, then act is going to be continued. ప్రభావం ధనాత్మకమైతే మరి ఆ రకంగా చట్టం చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ప్రభావం రుణాత్మకమైతే చట్టం చెల్లుబాటు అవ్వదు, చట్టం చెల్లదండి. ఆలోచన చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు వడ్డీ వ్యాపారం మీద రాష్ట్రం చట్టం చేసింది, ఎక్స్ అనే చట్టం. అది ప్రామిసరీ నోట్లు అనేటటువంటి కేంద్ర జాబితాలోని అంశం మీద ప్రభావితం చూపిస్తుంది. ప్రభావితం ప్లస్ ప్రభావితం అనుకోండి, పాజిటివ్ ప్రభావితం అనుకోండి, ఈ వడ్డీ వ్యాపారం మీద చేసిన చట్టం చెల్లుతుంది. అదే ఈ ప్రామిసరీ నోట్లు అనే అంశం మీద నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది అనుకోండి, చట్టం చెల్లదు. సింపుల్. ఇది ఓవరాల్గా డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్సెస్. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ముఖర్జీ వర్సెస్ బెంగాల్ అనే కేసులో కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా సిద్ధాంతాలను మనం నేర్చుకోవాలి. మరోసారి చూడండి సిద్ధాంతాలు.
మొదటి సిద్ధాంతం ఏంటండి? డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్. అంటే బయటికి ప్రజాస్వామ్య రూపం ఉండేటట్టుగా, లోపలేమో స్వప్రయోజనాలు ఉండేటట్టుగా చేస్తే చట్టాలు చెల్లవు. ఇదే విషయాన్ని గౌరవనీయ కోర్టు కేసీజీ నారాయణన్ అనే కేసులో ఒడిస్సా రాష్ట్రంలో చాలా స్పష్టంగా చెప్పింది. ఇలాంటి చట్టాలు చెల్లవు. మనం కూడా చెప్తుంటాం కదండి, లోపల బయటికేమో ప్రజాస్వామ్యం, లోపలంతా శూన్యం అన్నట్టుగా. ఏదో 1935 చట్టాన్ని మదనమోహన మాలవ్య గారు విమర్శించినట్టుగా కొంతమంది చట్టాలు చేస్తారండి, గమ్మత్తుకుంటాయి చట్టాలు. స్టేట్ గవర్నమెంట్ చేస్తుంటుంది, బయటికేమో ప్రజా ప్రయోజనాలు కనపడతాయి, లోపల అన్ని చూస్తేనేమో వాళ్ళ బంధువులకో లేకపోతే వాళ్ళ సంబంధికులకో లేదా వారి యొక్క అనుచరులకో వారి యొక్క పార్టీ కార్యకర్తలకో ఉపయోగపడే విధంగా ఉంటుంది. అలాంటివి చెల్లవండి. కోర్టు కూడా చెప్పింది కేసీజీ నారాయణ కేసులో. అదేవిధంగా డాక్ట్రిన్ ఆఫ్ రెపుగ్నెన్సీ గురించి చెప్తా ఉన్నాం. ఇదేం చెప్తా ఉంది? మరి ఒక చట్టాన్ని ఆపి మరో చట్టాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో చెప్తా ఉంది. ఇది మరి నేను చాలా స్పష్టంగా చెప్పిన ఉమ్మడి జాబితాలోని మరి మనం ఒకసారి తీసుకుంటే కనుక విద్య అనే అంశం మీద కేంద్రము రాష్ట్రం ఒకేసారి చట్టాలు చేసినప్పుడు కేంద్ర చట్టం చెల్లుతుంది, రాష్ట్ర చట్టాన్ని ఆపుతున్నాము అంటే కనుక ఒక దాన్ని ఆపి ఇంకో దాన్ని తీసుకొస్తున్నాం అంటే కనుక మనం ఏ డాక్ట్రిన్ ఉపయోగిస్తున్నాం? డాక్ట్రిన్ ఆఫ్ రెపుగ్నెన్సీ. ఇదే అంశాన్ని కోర్టు పుతియా దత్ వర్సెస్ కేజే నాగకుమార్ అనేటటువంటి, పుతియా దత్ వర్సెస్ కేజే నాగకుమార్ అనేటటువంటి వ్యాజ్యంలో కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. డాక్ట్రిన్ ఆఫ్ ఇమ్యూనిటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏం చెప్పాం? ప్రభుత్వ కార్యాలయాల మీద పరస్పరం అంగీకారంతో పన్నులు వేసుకోకపోవడం. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పాం? డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్సెస్ చెప్పాం. ముఖర్జీ వర్సెస్ బెంగాల్ కేసులో ఓవర్లాప్ అయినా కూడా ఒక జాబితాలోని అంశంపై చేసిన చట్టం మరో జాబితాలోని అంశంలో ప్రభావితం చూపించినా ధనాత్మక ప్రభావితం అయితే కంటిన్యూ అవుతుంది, రుణాత్మక ప్రభావం అయితే చట్టం చెల్లుబాటు అవ్వదు. దట్స్ ఇట్. ఇది ఓవరాల్గా మరి ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అంశాలు. ఇక దీని తర్వాత మనం కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పడిన కమిటీలు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పడిన కమిటీల గురించి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి అన్న, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పడినటువంటి కమిటీల్లో ప్రభుత్వ పరంగా ఏర్పడినటువంటి పరిపాలన సంస్కరణల సంఘాన్ని మనం నేర్చుకుందాం నాన్న. సో 1వ పరిపాలనా సంస్కరణల సంఘాన్ని నాన్న 1966లో ఏర్పాటు చేయడం జరిగింది నాన్న. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1966లో ఏర్పాటు చేశారు. ఇది మొత్తం 6 సభ్యులతో ఏర్పాటు చేశారు. మొత్తం ఎంతమంది సభ్యులు నాన్న? 6 సభ్యులతో ఏర్పాటు చేశారు. దీనికి ప్రారంభంలో మొరార్జీ దేశాయ్ గారు అధ్యక్షత వహించినారు. మై డియర్ ఆఫీసర్స్, అంటే దీని అధ్యక్షుడు మొరార్జీ దేశాయ్ గారు. అయితే వీరు వివిధ కారణాల వల్ల నేను ఉండలేని సార్ అని వీరు తప్పుకున్నారండి. మొరార్జీ దేశాయ్ గారు తప్పుకుంటే వీరి స్థానంలో కె హనుమంతయ్య గారు అధ్యక్షత వహించారు. దేనికి? పరిపాలనా సంస్కరణల సంఘము. భారతదేశ పరిపాలనకు సంబంధించినటువంటి సిఫారసులను అందించడానికి ఏర్పడినటువంటి సంఘము. మనకు 2 పరిపాలనా సంస్కరణ సంఘాలు ఉన్నాయి. మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం ఏమో మొరార్జీ దేశాయ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడితే, రెండోది వీరప్ప మొయిలీ గారి ఆధ్వర్యంలో ఏర్పడింది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం 1966లో ఏర్పడింది. మొరార్జీ దేశాయ్ ప్రారంభ అధ్యక్షుడు కాక తర్వాతి అధ్యక్షుడు కె హనుమంతయ్య గారు. మొత్తం సభ్యులు 6. మరి ఈ పరిపాలనా సంస్కరణ సంఘం ఒక అధ్యయన ఫీల్డ్ లెవెల్ అధ్యయనం కోసం ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షుడు ఎవరు అంటే కనుక ఎంసి సెతల్వాడ్ అనేటటువంటి మరి ఒక నిపుణుడు నాన్న. ఎంసి సెతల్వాడ్ అనే ఒక నిపుణుడిని అధ్యయన కమిటీగా, సబ్ కమిటీగా వాళ్ళు వేసుకోవడం జరిగింది. వారికి సహాయకంగా ఆన్ ఫీల్డ్ గ్రౌండ్ లెవెల్
క్షేత్రస్థాయి సమాచారం కోసం ఎంసీ సెతల్వాడ్ కమిటీని నియమించుకొని వీరందరూ కలిసి మరి మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం వారు నివేదిక ఇవ్వడం జరిగింది. మరి వీరు 22 సంస్కరణలు చేసినారు. వీళ్ళు 22 సంస్కరణల సిఫారసులు వీరు పూర్తిగా చేయడం జరిగింది. ద మేజర్ అడ్వైజర్స్ ఆర్ 22, 22 మరి సిఫారసులను వీళ్ళు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా అంతర్రాష్ట్రీయ మండలి ఏర్పాటు చేయాలి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలనేది మరి మొదటి సిఫారసుగా మనం చెప్పుకోవచ్చు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ 263 ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్రీయ మండలిని ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ని ఏర్పాటు చేయడం కానీ మరి సిఫారసు చేసినటువంటి కమిటీ మొదటి పరిపాలనా సంస్కరణ సంఘం 1966లో నానాయి. అంటే నెహ్రూ గారి మరణం తరువాత. బహుశా ఏంటి డ్యామ్ షూర్ ఎల్బి శాస్త్రి గారు కూడా మరణించారు కదా ఉజ్బెకిస్తాన్ తాష్కెంట్ ఒప్పందం తర్వాత కథం. అంటే అప్పటికి ఇందిరాగాంధీ గారు ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెండవ పరిపాలనా సంస్కరణల సంఘం రెండవ పరిపాలనా సంస్కరణల సంఘం వీరప్ప మొయిలీ గారి అధ్యక్షతన ఏర్పడింది. 5 సభ్యులతో ఏర్పడింది 2005లో. 2005లో 5 వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పడినటువంటి రెండవ పరిపాలనా సంస్కరణల సంఘం 15 నివేదికలు ఇచ్చింది నాన్న. 15 నివేదికలు, మోస్ట్ ఇంపార్టెంట్ 15 అడ్వైజర్స్, 15 సిఫారసులు చేసింది. అందులో మొదటిది అసలు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టీఐ సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వీరి సిఫారసు అని గుర్తుపెట్టుకోవాలి. సమాచారం తెలుసుకోవడం జీవించే హక్కులో భాగం. సమాచారం తెలుసుకోవాలి. సమాచారం తెలుసుకోవడం ప్రాథమిక హక్కుల్లో భాగం. ప్రభుత్వ పరిపాలన పారదర్శకంగా ఉండాలి అంటే ఆర్టీఐ చట్టం కావాలి అని వీరప్ప మొయిలీ కమిటీ. ఇదే కాదు ఇంకా చాలా విషయాలు చెప్పిందండి. గవర్నర్ గారి నియామకాల గురించి కానీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాల గురించి కానీ, శాసన సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, అఖిల భారత సర్వీసులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇలా ఎన్నో అంశాలతో 15 సిఫారసులు చేసింది. ఇది రెండవ పరిపాలనా సంస్కరణ సంఘం. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిపాలనా సంస్కరణ సంఘాల్లో మొదటి దానికి అధ్యక్షుడు మొరార్జీ దేశాయ్ గారు, రెండవ దానికి అధ్యక్షుడు వీరప్ప మొయిలీ గారు. అది 1966లో ఏర్పడింది 6తోని. ఇది 2005లో ఏర్పడింది 5తోని ఏర్పడింది. అది 22 నివేదికలు ఇచ్చింది. ఇది 15 నివేదికలు ఇచ్చింది, 15 నివేదికలు ఇచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరిన్ని కమిటీల గురించి మాట్లాడితే 1969లో ఏర్పడినటువంటి రాజమన్నార్ కమిటీ నాన్న. రాజమన్నార్ కమిటీ ఆలోచన చేయాలి. ఈ రాజమన్నార్ కమిటీ తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ. ఇది అంటే ఇట్స్ బిలాంగ్స్ టు ఏ స్టేట్ గవర్నమెంట్. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పివి రాజమన్నార్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ కాబట్టి దీన్ని మనం రాజమన్నార్ కమిటీ అని అన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క లేదా కేంద్ర రాష్ట్ర సంబంధాల యొక్క అధ్యయనం కోసం తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ. చాలా పెద్ద ఎత్తున నివేదికలు ఇచ్చినటువంటి కమిటీ రాజమన్నార్ కమిటీ. అసలు అఖిల భారత సర్వీసులను రద్దు చేయండి అని చెప్పిన కమిటీ రాజమన్నార్ కమిటీ. మరింత అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి, రాష్ట్రపతి పాలన రద్దు చేయాలి, రాష్ట్రాల హక్కుల్ని స్వేచ్ఛల్ని హరించేటటువంటి ఏ అంశాన్ని ఉపేక్షించడానికి వీల్లేదు అని చెప్పేసి రాష్ట్ర గొంతుకను వినిపించినటువంటి కమిటీ రాజమన్నార్ కమిటీ. మరి 1971లో నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం 356 మరి 357
365 అనేటటువంటి రాష్ట్రాల హక్కుల గొంతులు నొక్కేటటువంటి ఆర్టికల్స్ని రద్దు చేయాలి. 356 రాష్ట్రపతి పాలన కానీ, 357 రాష్ట్రంపై కేంద్రం చేసే చట్టాలు కానీ, 365 రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించే ఆర్టికల్ కానీ వీటన్నిటిని రద్దు చేయాలి అని చెప్పేసి రాజమన్నార్ కమిటీ రాష్ట్రాల వాయిస్ని వినిపించింది. ఈ కమిటీ రాజమన్నార్ కమిటీ ఇట్ ఈజ్ ఏ స్టేట్ గవర్నమెంట్ అపాయింటెడ్ కమిటీ అని గుర్తుపెట్టుకో. రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ. రాజమన్నార్ కమిటీ తర్వాత పంజాబ్ అకాలీదళ్ ప్రభుత్వం పంజాబ్లో ఉన్నటువంటి ఒక గ్రామంలో కూర్చొని చేసిన తీర్మానం. నెక్స్ట్ మాట్లాడేది ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానము అంటాం. 1973లో ఆనంద్పూర్ సాహెబ్ కమిటీ లేదా ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానం, దీన్ని ఆనాటి అకాలీదళ్ పార్టీ చేయడం జరిగింది. రాష్ట్రాలకు హక్కులు పెంచాలి, రాష్ట్రాలకు విలువ లేకుండా పోయింది, విపరీతమైన కేంద్రీకరణ భావాలున్నాయి, పూర్తిగా వీటిని మనం ఉపేక్షించకూడదు. రాష్ట్రాలకు హక్కులు ఇవ్వాలి, రాష్ట్రాల హక్కుల్ని హరించకూడదు. ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం ధోరణి అని చెప్పేసి మరి ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానం మరి 1973లో ఆనంద్పూర్ సాహెబ్ అనేటటువంటి గ్రామంలో చేయడం జరిగింది. పంజాబ్లో. ఎక్కడ నాన్న ఇది? పంజాబ్ అనేటటువంటి రాష్ట్రం. తమిళనాడేమో రాజమన్నార్ కమిటీని వేసింది, పంజాబ్ రాష్ట్రమేమో ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానాన్ని చేసింది. అక్కడ జరిగినటువంటి సభలో కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి అండి ఇదంతా కూడాను. అదేవిధంగా సర్కారియా కమిషన్, సర్కారియా కమిషన్ 1983లో ఏర్పడింది. 1987లో నివేదికలు రావడం జరిగింది. 1983లో ఏర్పడినటువంటి సర్కారియా కమిటీ, రంజిత్ సర్కారియా అధ్యక్షుడు. రంజిత్ సర్కారియా 1983లో ఏర్పడితే 1987లో నివేదికలు అందజేసిందండి ఈ రంజిత్ సర్కారియా కమిటీ. దాదాపు వీళ్ళు 247 సిఫారసులను 1600 పేజీలలో ఇవ్వడం జరిగింది. 247 సిఫారసులు 1600 పేజీలల్లా ఈ సర్కారియా కమిషన్ చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. గవర్నర్గా నియమించబడే వ్యక్తి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అయి ఉండాలని, 356 రాష్ట్రపతి పాలన అనే దాన్ని చివరి అస్త్రంగా వాడాలని, ఈ 356వ ఆర్టికల్ను అంటే రాష్ట్రపతి పాలనను మిస్యూజ్ చేయకూడదని, రాష్ట్రాల హక్కుల్ని హరించకూడదని, రాష్ట్రాలకు మంచి విలువ ఇవ్వాలని, అఖిల భారత సర్వీసుల విషయంలో కూడా రాష్ట్రాల యొక్క హక్కులు హరించబడకూడదు అని ఇంత గొప్ప నివేదికలు ఇవ్వడం జరిగింది. ఈ 247 నివేదికల్లో 180 అంశాలు ఆమోదించబడ్డాయి అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మంచి కమిషనో, ఎంత అద్భుతమైన నివేదికలు ఇచ్చిన కమిషనో, ఎంత లోతుగా అధ్యయనం చేసిన కమిషనో అర్థం చేసుకోవాలి. రాజమన్నార్ కమిటీ స్టేట్కి సంబంధించింది. ఆనంద్పూర్ సాహెబ్ కమిటీ తీర్మానం రాష్ట్రానికి సంబంధించింది, పంజాబ్ అనే రాష్ట్రానికి. కానీ సర్కారియా కమిషన్ కేంద్ర ప్రభుత్వం నియమించిందండి 83లో. 87లో నివేదికలు వచ్చినాయి. 247 సిఫారసులు చేసింది. అందులో 180 సిఫారసులు ఆమోదించబడ్డాయి. అర్థం చేసుకోవచ్చు ఎంత అద్భుతమైనటువంటి సర్కారియా కమిషన్. చెప్పా కదా, గవర్నర్కి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి నివేదికలు ఇచ్చినటువంటి కమిషన్ సర్కారియా కమిషన్. దీని తర్వాత మదన మోహన పూంచి కమిషన్. మదన మోహన పూంచి కమిషన్ అన్న ఇది మరి మన్మోహన్ సింగ్ ప్రభుత్వము
2007లో ఏర్పాటు చేస్తే నలుగురు సభ్యులు. ఇందులో ఇదేమో త్రిసభ్య కమిటీ అన్నాం, ముగ్గురు సభ్యులతో కూడింది. ఇదేమో నలుగురు సభ్యులతో కూడింది, మదనమోహన పూంచి. 2007లో ఏర్పాటు చేస్తే 2010లో నివేదికలు ఇవ్వడం జరిగింది. ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 310 నివేదికలు ఇచ్చింది సార్. ఇది 310 నివేదికలు ఇచ్చింది. 1456 పేజెస్లో 7 వాల్యూమ్స్గా ఇవ్వడం జరిగింది. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 ఇలా మనకు 7 వాల్యూమ్స్లో 1452 పేజీల నివేదికలు, ప్రధానంగా 310 సిఫారసులు మదనమోహన పూంచి కమిటీ వేయడం జరిగింది. వీటన్నిటి కూడా ఇప్పటికీ మనం చర్చిస్తున్నాం. వీటన్నిటిని ఇప్పటికి కూడా లోతుపాతులు చూస్తూ ఉన్నాం. వాటి అమలు చేస్తే ఏ విధంగా ఉంటుంది, అమలు చేయకపోతే ఏ విధంగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వంపై బడ్జెట్ ఎంత పడుతుంది, ఇలాంటి ఎన్నో రకాల మరి మొత్తానికి అంటే పూర్తి స్థాయిలో చర్చోపచర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది పూంచి కమిటీ అంటే. ఒకసారి కమిటీలను తీసుకుంటే కనుక ఆలోచన చేయండి. 1969లో రాజమన్నార్ కమిటీ ఎవరు నియమించారు? తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా 1973లో ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానం జరిగింది. తీర్మానము పంజాబ్లో జరిగింది. అదేవిధంగా 1983లో ఏర్పాటు చేయబడింది సర్కారియా కమిషన్. అదేవిధంగా 2007లో ఏర్పాటు చేయబడింది పూంచి కమిషన్. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మరి పరిపాలన సిఫారసులు చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఇవన్నీ కూడా. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి మరో పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంశం ఏంటంటే, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో నదీ వివాదాలు అనేవి చాలా గొప్పగా జరుగుతుంటాయి. నదీ వివాదాలు వాటినే మనం నదీ జలాల సమస్యలు అంటాం నాన్న. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కృష్ణా నీళ్ళ కోసం, గోదావరి నీళ్ళ కోసం, మహానది నీళ్ళ కోసం, లేకపోతే అంటే వంశధార నీళ్ళ కోసం, లేదంటే రావి బియాస్ నీళ్ళ కోసం ప్రతి దగ్గర ఇవే గొడవలండి. మరి ఇలాంటి నదీ జలాల సమస్యలను పరిష్కరించడానికి నదీ జలాల చట్టాన్ని చేయడం జరిగింది 1956లో. 1956లో నదీ జలాల చట్టాన్ని చేయడం జరిగింది. వాస్తవానికి ఇరిగేషన్ అనేది రాష్ట్ర జాబితా, నీటిపారుదల అనేది ఏ జాబితానా? నీటిపారుదల అనేది రాష్ట్ర జాబితా. కానీ కేంద్రము శాసనాలు చేయొచ్చు, కేంద్రము కంట్రోల్ చేయొచ్చు, ఆ అధికారాలు కలిగి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి నదీ జలాల చట్టం 1956 ద్వారా ఈ రోజు వరకు మనకు 8 నదీ జలాల ట్రిబ్యునల్లు ఏర్పడ్డాయి. మొత్తం నదీ జలాల ట్రిబ్యునల్లు ఎన్ని ఏర్పడ్డాయి నాన్న? 8 ఏర్పడ్డాయి. అవి ఏంటివి అనేది 1 by 1 ఏ రాష్ట్రానికి సంబంధించింది ఏం కథ అనేది కూడా 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. సో మొదటిది 1వ కృష్ణా ట్రిబ్యునల్. 1వ కృష్ణా ట్రిబ్యునల్ ఇది 1969లో ఏర్పడింది నాన్న. 1వ కృష్ణా ట్రిబ్యునల్ 1 అంటాం. మరి దీనికి అధ్యక్షుడిగా బచావత్ అనేటటువంటి వ్యక్తి ఉండడం జరిగింది, జస్టిస్ బచావత్. అందుకే చూడండి, బచావత్ కమిటీ లేదా బచావత్ ట్రిబ్యునల్ అని కూడా అంటుంటారు, బచావత్ ట్రిబ్యునల్ అని. సో 1969లో ఏర్పడింది. మరి ఇది కృష్ణా నది నీళ్ళ కోసం ఏర్పడింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించడానికి ఏర్పడింది బచావత్ ట్రిబ్యునల్. రెండోది 2వ కృష్ణా ట్రిబ్యునల్. అంటే కృష్ణా నదిని తీసుకుంటే 2 ట్రిబ్యునల్ ఏర్పడ్డాయి, మొదటిది రెండవది. ఇదేమో మనకు 2004లో ఏర్పడింది. దీనికి అధ్యక్షుడు బ్రిజేష్ కుమార్. అందుకే దీన్ని మనం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని కూడా అంటాం. ఇది కూడా
కృష్ణా నదికి సంబంధించిందే జస్టిస్ బ్రిజేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏ నదీ వివాదమైన ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళింది అంటే వెంటనే ఆ వివాదాలు ఏవైనా సుప్రీంకోర్టులో ఉంటే అవన్నీ కూడా ట్రిబ్యునల్ దగ్గరికి వస్తాయి. ఈ ట్రిబ్యునల్ కోర్టు అధికారాలు కలిగి ఉంటుంది, కోర్టు మాదిరి అధికారాలు కలిగి ఉంటుంది, ఎవరికి ఎన్ని టీఎంసీల నీళ్లు రావాలో చెప్తుంది. దీని ద్వారా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి అనేది ఏర్పడింది నాన్న, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. బ్రిజేష్ కుమార్ గారు, మరి ఇది ఏ రాష్ట్రం అంటే కనుక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహబూబ్ నగర్ నుండి ఆ వైపున ఉన్నటువంటి కృష్ణా నది పులిచింతల నుండి మరి గుంటూరులోకి ఎంటర్ అయిపోయి మరి ఆ రకంగా ఆంధ్రాలో కలుస్తుంది కదా. ఆ కృష్ణా నదికి సంబంధించినటువంటి వివాదాలని పరిష్కరించడానికి ఈ కృష్ణా ట్రిబ్యునల్ ఉంది. అదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంటే ఒక్క కృష్ణా నదికి సంబంధించే మనం 2 ట్రిబ్యునల్లు చూస్తూ ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు ఒక ట్రిబ్యునల్ ఉంది. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ కూడా ఉంది. మరి కేఆర్ఎంబి అంటా ఉన్నాం అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది. ఇప్పటికి మనం చూస్తూ ఉన్నాం పాలమూరు డిండికి సంబంధించినటువంటి మరి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివాదం కేఆర్ఎంబి ముందే ఉంది అని మనం గమనించాలి. అదేవిధంగా మూడవది తీసుకుంటే కనుక గోదావరి ట్రిబ్యునల్ నాన్న, ఇది 1969లో ఏర్పడింది. దీనికి కూడా అనూహ్యంగా అధ్యక్షుడు బచావత్ గారే. గోదావరి ట్రిబ్యునల్ 1969 బచావత్ గారి అధ్యక్షతన. అదేవిధంగా నాలుగవది నర్మదా ట్రిబ్యునల్ 1969లోనే ఏర్పడింది. మీకు తెలుసు కదా నర్మదా నది గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అనేటటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ నర్మదా ట్రిబ్యునల్ 1969. అదేవిధంగా ఐదవది కావేరీ ట్రిబ్యునల్ 1990లో ఏర్పడింది. తెలుసు మీకు కావేరీ ట్రిబ్యునల్ రావణ కాష్టంలాగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి అనేటటువంటి ఈ రాష్ట్రాల మధ్య వివాదాన్ని కావేరీ జలాల కోసం 1990లో ఏర్పాటు చేయబడినటువంటి ట్రిబ్యునల్. అదేవిధంగా 6వ ట్రిబ్యునల్ రావి బియాస్ అనే నదీ నీళ్ళ కోసం ఏర్పాటు చేయబడింది 1986లో. ఈ రావి బియాస్ పంజాబ్ హర్యానాల మధ్య రావి బియాస్ నదీ జలాల కోసం వివాదాన్ని పరిష్కరించడానికి ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా వంశధార ట్రిబ్యునల్ 2004లో ఏర్పాటు చేయబడింది. 2004లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి మన పక్కనే ఉన్నటువంటి ఒడిషా, నవీన్ పట్నాయక్, ఈ ఒడిషా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వంశధార నదీ జలాల వివాదం కోసం ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా మహానది ట్రిబ్యునల్ 2010లో. చూడండి చాలా గమ్మత్తుగా ఇది గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, మహానది ట్రిబ్యునల్, వంశధార ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్, రావి బియాస్ ట్రిబ్యునల్ పంజాబ్, హర్యానా, కావేరీ మన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి. నర్మదా ట్రిబ్యునల్ వచ్చేసి గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అదేవిధంగా రాజస్థాన్. గోదావరి వచ్చేసి కనుక బచావత్ ట్రిబ్యునల్, ఇది మీ అందరికీ తెలుసు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి. 2వ కృష్ణా ట్రిబ్యునల్ ఏపీటీఎస్కి సంబంధించింది. మొదటి కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు సంబంధించింది. ఈ రకంగా నదీ జలాల వివాదాన్ని పరిష్కరించడానికి 1956 నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టం ద్వారా మరి పూర్తి స్థాయిలో నదీ జలాల వివాదాలు ఇక్కడ పరిష్కారం అవుతాయి. వన్స్ ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడి ఆ ట్రిబ్యునల్ తన పనిని మొదలుపెట్టిందంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వేకెంట్ మోడ్లో ఉన్నటువంటి ఆ కేసులన్నీ కూడా ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తాయి. ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది. ఈ రకంగా
రెండు రాష్ట్రాల మధ్యలో వచ్చినటువంటి నదీ జలాల వివాదాన్ని పరిష్కరించడానికి ఉన్నటువంటి ఒక మంచి వేదికగా దీన్ని మనం చెప్పవచ్చు.